కాంగ్రెస్ పార్టీ సైనికులు స్థానిక ఎన్నికల్లో అలుపెరుగని పోరాటం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జిల్లాలో ఉన్న మంత్రులకి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు చెమటలు పట్టే విధంగా 50%, 40%, 60% అన్ని రకాలుగా మరి విజయం సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అదే రీతిలో మన అందరం కూడా ఇలా కాంగ్రెస్ పాలన 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అయితేనేమి, వాళ్ళు చేసిన మోసాలు అయితేనేమి, వాళ్ళు చేసిన అగాత్యాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలు నెమరేసుకుని మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ ప్రభుత్వం ఉంటుండే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు స్థానిక ఎలక్షన్లో గుణపాఠం చెప్పారు. రేపు రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయ పట్టుదలతోటి, కసితోటి మనందరం కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నామో ప్రతి కార్యకర్త గుండె మీద చేసుకుని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ వితిని పార్టీలో వండుకుంటా వివిధ రకాల మోసాలు చేస్తే పార్టీకి నష్టము. తల్లి పాలు చీకి తల్లికి రొమ్ముకొద్దినట్టుగా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక నగరికలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ జిల్లాలో అంతా కూడా జరుగుతుంది. దాన్ని కూడా రామన్న గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నగారికి ముఖమాట ఎక్కువ, ఎవరైనా సరే నిర్దాక్షిణంగా మందలియవలసిన అవసరం ఉందన్న. ఎందుకంటే కష్టపడి పైసా కష్టపడి పనిచేసే నాయకులకు ఒకసారి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎంతో మంది శ్రమ కోర్చి ఈ రోజు ఎలక్షన్ లో పోరాటం చేసి ఈ పార్టీలో మరి అందరం కూడా మనం కాపాడుకోవాల్సిన ఉన్నది. కొంతమంది అది అధికార పార్టీ నాయకులు, అక్కడ ఉన్న ఆర్ఓలు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ